శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు మనం ధనుర్మాసంలో 12వ రోజుకు ప్రవేశించాం. ఇంతకుముందు మనం పాశ్రంలో స్వధర్మ నిరతురాలైన గోపాలవంశంలో పెట్టినటువంటి ఓ గోపికను మేలుకొల్పారు. ఈరోజు పాశ్రంలో స్వధర్మాన్ని కూడా విడిచిపెట్టి సర్వకాల సర్వావస్థలయందు కూడా ఆ శ్రీకృష్ణుడినే అనుసరించి ఆయన పక్కనే ఉండి సేవలు చేసే ఒక ఐశ్వర్యవంతుడైనటువంటి గోపాలుని చెల్లెల్ని ఈరోజు పాశ్రంలో నిద్రలేపుతున్నారన్నమాట. ఈమె అంటే శ్రీకృష్ణుడికి చాలా చాలా ఇష్టమట. అందుకని వాళ్ళ అన్నయ్యతో స్నేహం చేశాడట ఆ చిలిపి కృష్ణుడు. కాబట్టి ఈవిడని ఈరోజు పాశ్రంలో ఆండాళ్ తల్లి మిగతా గోపికలు బృందం ఏ విధంగా నిద్రలేపుతున్నారో మనం తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పాసురం. కనై తిళం కత్తిరుమై కన్రు కిరంగి நினை துமுலை ஒளியே நின்று பாசோரா நனை தில்லம் சேரார்க்கும் நச்செல்வந்தங்காய் பனித்திலை வீணின் வாசில் கடைபத்தி சினித்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவம் நீவாய் திருவாய் இனித்தானேந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్. ఇప్పుడు ప్రతిపదార్థం. కనెత్తు అంటే అరచి ఇళంగ తెరుమై లేగదూడలు కల గేదెలు, కన్రుక్కు దూడకు, ఇరంగి చాలికలవై, నినయెత్తు దూడ తన పొదుగులో మూతి పెట్టినట్లు భావించి, ములై వళియై శిరముల గుండా, నిన్రు ఆగకుండా, పాల్సోర పాల కార్చగా, ననయిత్తు నానిపోయి, ఇలం ఇల్లంతా, సేరార్కం బురద బురదగా, నచ్చల్వం ఉత్తమమైన గొప్ప ఐశ్వర్యము కలవాని తంగాయ్ ఓ చెల్లెలా, పని మంచు తల మీద పడుతుండగా, నీ యొక్క బాసిల్ ద్వారము యొక్క కడి పై కమ్మీని పత్తి పట్టుకొని, సినిత్తినాల్ కోపముచే, తెన్ దక్షిణ దిక్కునందు లంక యొక్క కోమానై రాజైన చెత్త చంపిన మనత్తుకు మన మనసుకు ఇనియానై ఆహ్లాదకరుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని పాడవం పాడుచున్నను. నీవు వాయి తిరవాయ్ నోరు తెరవవు ఏమిటి? ఇనితా ఇకనైనా ఎళిందిరాయ్ నిద్రలేవమ్మా. ఇదెన్నా ఇదేమి పేరు రకం పెద్ద నిద్ర. అనయెత్తిల్లత్తారు ఊరి వారందరికీ కూడా అరిందు తెలిసిపోయింది నీ నిద్ర సంగతి. ఏలోరెంబావాయ్ అంటే ఈ విధముగా ఓ జనులారా, ఇది మా వ్రతమై ఉన్నది, ఈ వ్రతమునకు మనసు పెట్టండి, అందరూ లేచిరండి అని భావము. ఇందులో ఈ గోపిక యొక్క అన్న ఏ విధమైన కార్యకలాపాలు చేయక ఎల్లప్పుడూ కృష్ణ ధ్యానంలోనే ఉంటాడట. ఎప్పుడూ కృష్ణునితోనే ఉండి ఆయన సేవలు చేస్తుంటాడట. అటువంటి గోపాలుని యొక్క చెల్లెలు తల మీదంతా మంచు పడుతున్నది. మేము మీ ఇంటి ముందు గుమ్మం పైన కమ్మీని పట్టుకొని వేళ్లాడుతున్నాము. కోపంతో దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆ రావణుని చంపిన ఆ శ్రీరాముణ్ణి గానం చేయిస్తున్నాము. ఇది వినేయినా నీవు నోరు తెరవవా? ఇదిగో వస్తున్నానని చెప్పవా? ఇంకా మమ్మల్ని ఏలుకోవా? ఏమి ఈ గాఢ నిద్ర, ముద్దునిద్ర? ఊరి వారందరికీ కూడా తెలిసిపోయింది నీ గురించి, తెలుసా? ఇక లే అంటూ ఆ కృష్ణుణ్ణి అంటిపెట్టుకుని ఉండే ఆ గోపాలకుని చెల్లెల్ని ఈ పాసురంలో లేపుతున్నారన్నమాట ఆండాళ్ తల్లి, ఆ గోపికల గోష్ఠి. ఆండాళ్ తిరువడిగలే శరణం.